హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనంటే మీ లక్ష్మిని. ఈరోజు ఓన్ వాయిస్తో ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? అది మొన్న 2 రోజుల కింద ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి సంబంధించి అమ్మాయిని భర్త లేడు, తను చనిపోయాడు, భర్త లేడు అనేసి 2 ఈవెంట్లకి తీసుకొచ్చాను. ఒక ఈవెంట్కి తీసుకొస్తే ఆ యొక్క నాతో పాటు సపోర్ట్ చేసే వాళ్ళని అడగాలి, అది ఇది అని. అయినా కూడా ఏదైనా హెల్ప్ జరిగిద్దేమో, హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఈవెంట్ తరపున తీసుకొస్తే అక్కడ హెల్ప్ చేయలేదు. ప్రజెంట్ అందరు చూసారే కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా, ఒక పావల బిళ్ళ కూడా, ఒక అబ్బాయి కూడా హెల్ప్ చేయలేదు. ఎందుకులేనని చెప్పేసి ఇంకా అమ్మాయి అంది, వద్దులే నాకు హెల్ప్ జరగదు, నేను ఇంతే, నా జీవితం ఇంతేట కష్టపడుకోవాలనింది. సర్లే 10 మంది తీసుకెళ్ళాను, ఇంకో ఈవెంట్కి తీసుకెళ్ళాను ధైర్యం చేసి నేనే. తీసుకెళ్తే ఆ ఈవెంట్లో కూడా ఏ న్యాయం జరగలేదు. ఆ ఈవెంట్లో బచ్చిన్ మాస్టర్ గారు ఒక ఆయన కనిపించారు, మా ఫాలోవరే, మా ఫ్రెండే. ఆ సార్కి చూపించాను, సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పాను. భర్త లేడు, అమ్మా నాయన లేరు, ఎవరు లేరు, ఈ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేయండి సార్, మీ తరపున కానీ ఈ సోషల్ మీడియా తరపున కానీ ఎట్లా కూడా హెల్ప్ చేయండి సార్ అని అడిగాను. అమ్మాయితో కూడా మాట్లాడారు బచ్చిన్ మాస్టర్ గారు కూడా. అందరూ హెల్ప్ చేపిస్తానమ్మా మరి అని చెప్పారు సారు. ఆ సార్ చెప్పిన తర్వాత రిక్వెస్ట్ పెట్టినా కూడా ఆ సారు స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు మరీ జారిపోయారు. పిల్లలకి బాగాలేదు, అమ్మవారు పోసింది, ఆ అమ్మాయికి అమ్మవారు పోసింది. తల్లికి అమ్మవారు పోసినప్పుడు బిడ్డలను ఎట్లా చూసుకునిద్ది? వాళ్ళ పరిస్థితి ఏంటో, తల్లి నలుగురు పరిస్థితి ఏంటో, అలా నలుగురికి అమ్మవారు పోసిందంటే మనం ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్క నా ఫ్రెండ్కి, అక్కకి, చెల్లికి అందరికీ చెప్తున్నాను, ఈ ఇంటికి రండి, ఈ ఇంటికి అమౌంట్ కొట్టి ఈ ఇంటికి రండి అనేటోళ్లే కానీ ఎవరైనా ఇలా లేని పేద కుటుంబాలకి మనం హెల్ప్ చేయాలి, ఆ పేద కుటుంబాన్ని మనం ఆదరించాలి అన్న మంచి మనసుతో ముందుకొచ్చే నా ఫ్రెండ్స్ కానీ, నా అక్కలు కానీ, నా చెల్లెళ్ళకి కానీ నేను చెప్పేది ఒకటే, ఆ బిడ్డల్ని, ఆ తల్లిని ఆదుకోండి. ఎవరైనా ఈవెంట్ పెట్టేవాళ్ళు ఉంటే నాగా మెసేజ్ చేయండి, తీసుకురమ్మా అని చెప్పేసి మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద నా నంబర్ పెడతాను, ఆ నంబర్కి కాల్ చేయండి. దయచేసి ఆ చిన్న కుటుంబాన్ని మనందరం ఆదరిద్దాం, ఆదుకుందాం. నేనైతే నా తోసనైన సాయి నేను చేస్తానే ఉన్నాను. నేను చేసిందంతా నాదే ఒక చిన్న కుటుంబం కదా, నేను చేసిన సాయి ఏ మూలకి వస్తుంది చెప్పండి? మీరందరూ తలా ఒక చేస్తే ఆమె ఒక కుటుంబం అయింది, ఆమె బిడ్డల్ని సంతోషంగా చదివించుకునిద్ది. బాబు 10th వెళ్తాడు, వచ్చే సంవత్సరం 10th వెళ్తాడు పెద్ద బాబు. చిన్నపిల్లలు 2 ఉన్నారు, అందరినీ హాస్టల్లో వేసాను, 3 అమ్మాయి పని చేసుకుంటుంది. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు. మీరు ఏంటి చేసే ఎవరైనా సరే నేను తప్పుగా అంటలేదు, మీరు సరదాగా చేసుకుంటున్నారు కాదంటలేదు. దానిలో ఒక 10 రూపాయలన్నా, 20 రూపాయలన్నా తీసి పక్కనేసి అమ్మాయికి సపోర్ట్ చేస్తే ఆ అమ్మాయి ఒక కుటుంబాన్ని నెట్టుకొచ్చుకునిద్ది. ఆ హెల్ప్ చేసిన వాళ్ళు నా సోషల్ మీడియా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లక్ష్మిని, నా పేరు లక్ష్మి, మీకు అందరికీ తెలుసు. నా ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక్కళ్ళైనా స్పందించుకోకుండా ఉండరని నాకు తెలుసు. స్పందించి నాకు ఒక మెసేజ్ పెట్టండి, లేదా నా నంబర్కి కాల్ చేయండి. వాళ్ళ పూర్తి అడ్రస్ నేను చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరైనా ఉంటే రండి. వాళ్ళ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.